అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే మంజలో అంగడి పెట్టుకుంది అనుకుంటుంటారు. అంగడి అయితే కాదు, ఇది అంగడి లాంటిది మన సంసారము. ఇక్కడ చూడండి, చక్కెర మూట, తర్వాత సేమ్యాలు, కందిబ్యాళ్ళు, గోధుమ పిండి, కాఫీ పొడి, టీ, మిరప్పొడి, ధనియాల పొడి, ఉద్దిబ్యాళ్ళు, శనగిత్తనాలు, బెల్లము, ఇదేమి జీలకర్ర, ఆవాలు, అనబ్యాళ్ళు, అలసంద బ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, తర్వాత అవ్వాతాతలకంతా కాఫీలు ఎవరైనా వస్తే బయట వాళ్ళకి గ్లాసులు, సోపులు, సర్పొడి, రవ్వది ఆ ప్యాకెట్ అయితే ఉప్మా రవ్వ, ఇక్కడైతే ఆయిల్, ఇదైతే షాంపూలు మన వాళ్ళకు ఈ బాక్స్. ఇది కానీ ఎందుకు అనుకుంటుంటారు, ఇవన్నీ అయితే కరెక్టే. పల్లెల బ్రష్, పిల్లలకు పేస్ట్లు అన్నీ అయితే తీసుకొచ్చినాను. ఇవైతే కానీ చూడండి ఫెయిర్ లవ్లీ. ఎందుకంటే ఇవి మన ముసలాళ్ళు నిజంగా మీరు నమ్ముతారో లేదో ఫెయిర్ లవ్లీ వాడతారు అవ్వలు. తాతలు అయితే వాడరు, కానీ అవ్వలు వాడతారు. ఇద్దరు ముగ్గురు అయితే రోజు ఎప్పుడు అడుగుతూనే ఉంటారమ్మా ఫెయిర్ లవ్లీ తెచ్చి అని. ఇంకా అందులో మన పిల్లలు పనిచేసే పిల్లలు ఉన్నారని చెప్పినాక ఆ అమ్మాయిలు కానీ అడుగుతుంటారు పాపము. ఎందుకంటే ఆడవాళ్ళకి అందంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. వాళ్ళకి అందరికంటే ఆ వయసులో అవ్వాళ్ళు అడుగుతున్నారు చూడు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నీట్గా ఉండడం మంచిదే కదా, అదేం తప్పేం కాదు. అవ్వాళ్ళు అడిగినప్పుడు నాకు ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క ఆనందం అనిపిస్తుంది. అందుకని మన అవ్వాళ్ళ కోసము, పిల్లల కోసము, అంటే ఆడపిల్లల కోసము ఇవి తీసుకొని వచ్చినాయి. అమ్మాయిలకు పనిచేసే అమ్మాయిలకును వాళ్ళకి ఇద్దామని. ఇంకా ఇది దీపాలయాలు కదా, ఇదైతే అంతా మన ఆసరానికే. ఇది సాలదు నెలకు, కానీ నెలకు ఇట్లాంటివి 10 బాటలు అయిపోతాయి. ఎక్కడెక్కడ దీపాలు పెడతామంటే, ఎందుకమ్మా 10 బాటలు నూనె అయిపోస్తారు మీరు ఆశ్రమంలో అనుకోవచ్చు. మన అవ్వాతాతలు ఉండే పెద్ద హాల్ ఉంది కదా, హాల్లో మన గంగాధరి తాత రామ్కోట్ వస్తాడు కదా, ఆ తాత అక్కడ దీపాలు తెల్లవారు 5కే దీపాలు పెట్టేస్తాడు. తర్వాత మా శంకర ఉన్నాడు కదా, శంకర కానీ అంతే 4:30, 5కి స్నానం చేసేసి అక్కడ మన శంకర దీపాలు వంట రూమ్లో పెడతాడు. నేనైతే 6:30, 7 గంటలకైతే మన ఆఫీస్ రూమ్లో దీపాలు పెడతా. ఇక్కడ 3 తాళ్ళు దీపాలు పెడతాం కాబట్టి ఇంత ఆయిల్ కాబడుతుంది. ఇవన్నీ అయితే చాలు నెలకు. మనకు 2 నెలలకు ఒక్కసారి, నెలకు 2 సార్లు ఇట్లా కొంటే అవుతాయి. చక్కెర అయితే నెలంతా అవుతుంది 50 కేజీలు. ఇంకా మిగతా అన్నీ అయితే చాలవు, కానీ ఎప్పుడెప్పుడు ఏం కావాలో తెచ్చుకుంటా ఉంటాను అనమాట. ఇది మన అంగడి ఈరోజు.